ఎట్లా అవుతుంది? హైకమాండ్ అనేటువంటిది ఎప్పుడు చెప్తుంది? ఇప్పుడు మన జనసేన రుద్దినట్టు రుద్దాలి. జనసేన తెలంగాణలో రుద్దింది అధిష్టానం కదా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పుడు జనసేన బీజేపీకి మొదటి నుంచి వెన్నుపోటు పొడుస్తుంది, తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తుంది. ఇద్దరు వెన్నుపోటుదారులతో వెళ్ళి కలవడం వల్ల ఏంటి మనకి ఫెచ్చింగ్? బేసిక్గా పార్టీ ఎదుగుదలకు వాళ్ళని సహకరించే ఉద్దేశంతో ఏం లేరు, వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మోడీ 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 అని పేరు ఎందుకు వాడతాడు? తెలుగుదేశంతో బార్గెనింగ్కి నా వెనకాల ఎదుగు మనిషి ఉన్నారు చూసావా అని చెప్పడం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు జగన్ని బెదిరించడానికి మోడీ నాతో బాగున్నాడు అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ లేదు కదా. టీడీపీ కూడా అవసరం కోసం బీజేపీని వాడుకోవాలనుకుంటుందా? అందుకేనా ఈ పోస్ట్ పోల్ అలయన్స్ ఈ రకమైన అంశాలు తెర మీద తీసుకురావడం? తెలుగుదేశం పార్టీ అవసరం కోసం కాదు, తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ ఓ రకంగా గుండెకాయ అనుకుంటుంది అది. కానీ అలాగ అనుకుని రేపు మాపో పొత్తు ఖరారైపోతుంది. నేను విన్న మాట అయితే కనుక చాలా విశ్వసనీయంగా చెప్పినటువంటి మనిషి చెప్పిన లెక్క ప్రకారం అయితే 5 పార్లమెంటు 7, 9 ఎమ్మెల్యేకి రెడీ అయ్యింది అన్నటువంటిది. రాష్ట్ర నాయకత్వం దగ్గరికి ఆ ప్రపోజల్ వస్తే అదే మన శివకుమార్జీకి ఇచ్చి పంపించారు.